ఊహించని సెన్సేషన్ అల్లు అర్జున్ అరెస్ట్. మెగా ఫ్యామిలీలో కూడా ఒక ఊహించని అలజడి. ఎందుకంటే ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఇలాగ ఎవరు అరెస్ట్ అయ్యి ఒకరోజు నైట్ జైల్లో ఉండి ఒక ఖైదీ నెంబర్ తీసుకుని వచ్చిన వాళ్ళు అయితే ఎవరు లేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్దల్లో కూడా ఎవరు లేరు. కాకపోతే మెగా ఫ్యామిలీ అనేటప్పటికి ఖచ్చితంగా ఆడావిడ ఉంటుంది, ఆ అలజడి ఉంటుంది. కానీ దీని వెనక నిజంగా కొంతమంది చెప్తున్నట్టు కుట్ర ఎంతవరకు ఉంది, రాజకీయం ఎంతవరకు ఉంది, లేదా ఇలాగా హడావిడి జరిగి ఒకవేళ సినిమా రిలీజ్ అయినప్పుడు తొక్కిస్లాట్లో మృతి చెందితే ఆ సినిమాలకు సంబంధించిన హీరోలను అరెస్ట్ చేసి లోపలేసిన సందర్భాలు ఎంతవరకు ఉన్నాయి, ఏం జరిగింది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఇప్పటి వరకు ఇంత హడావిడి జరగలేదు. ఎప్పుడు అల్లు అర్జున్ ఏం పోనీ చిన్న హీరో కాదు, ఇక్కడ నిజంగా కుట్రపూరితమైన అరెస్ట్గా చూడాలా దీన్ని, లేదు సెక్షన్ల ప్రకారం నిజంగా అల్లు అర్జున్ తప్పు చేస్తే అరెస్ట్ చేశారా, ఇందులో మూడో కోణం కూడా ఏదైనా ఉందా రాజకీయానికి సంబంధించి, ఎలా చూడాలి? రేవంత్ రెడ్డి రేపు అధికారంలో నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏమని వెళ్ళాలా, ఓ టాపిక్ కావాలా. ఒకటి, వ్యవస్థలని సక్రమంగా నడిపినటువంటి వ్యక్తి, ఎవరిని లెక్క చేయని వ్యక్తి, సినిమా రంగమూళ్ళ మీదన ఫస్ట్ ఎవరికి వాళ్ళు, అంటే మిగతాది మీరు ఎంత ప్రయత్నం చేయండి, లాండ్ ఆర్డర్ మర్డర్లు ఆపుతారా, రేపులు ఆపుతారా, దొంగతనాలు ఆపుతారా, డ్రగ్స్ ఆపుతారా, ఇవన్నీ ఆపుతున్నామని ఏ రోజుకి ఆ రోజు ప్రయత్నిస్తున్నామని చెప్తూ ఉంటాం, జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇది ఇంకోటి పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది కాదు. ఒక ఆంధ్ర లాంటి చోట్లయితే కనుక ఎక్కడో ఎవరినో అత్యాచారం చేస్తే జగనే జయించాడు, లేకపోతే కనుక జగనే డ్రగ్స్ అమ్మాడు లాగా ప్రచారం చేసుకున్నారు. కానీ అక్కడ అట్లా సాధ్యం కాదు. అక్కడ కేసీఆర్ అంటే కూడా మీడియాకి భయం ఉంది. కాబట్టి అతిగా ఇక్కడ జగన్ మీద రాసినంత ద్వేషంతో అక్కడ కేసీఆర్ మీద రాస్తారా వీళ్ళు? రాయరు. ఇక్కడ ఎందుకంటే అక్కడే మీడియా హెడ్ క్వార్టర్స్ అన్నీ ఉన్నాయి. ఉద్యమ పార్టీ అది, తేడా వచ్చిందంటే కనుక మీదకెళ్ళి కూర్చునే పార్టీ అది. కాబట్టి అతిగా ధైర్యం చేసే ఇది అక్కడ లేదు. అంటే నీ గుప్పెట నీ ఆస్తి అంతా అక్కడ ఉంది, తేడా వస్తే తొక్కి నారదీస్తారు రేపు పొద్దున. శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఏం కాదు కదా. కాబట్టి ఎవడు వచ్చినా సరే అక్కడ మాత్రం జనరల్గా జెన్యూన్గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది తెలుగు మీడియా. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఏదో ఒక పార్టీకి దాసోహం అయ్యేటటువంటి మీడియా నడుస్తోంది. ఇక్కడ నీతులు అనేటటువంటిది ఎదుటి పార్టీ వాళ్ళకి చెప్పేటటువంటి రాజకీయాన్ని పత్రికలు నిర్వహిస్తుంటాయి. అంటే వీళ్ళే ఒక పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ఎదుటి పార్టీలకు సంబంధించిన ఎదుటి పార్టీల వాళ్ళకి నీతులు చెప్తూ ఉంటారు. వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటిది భుజాలు దడుముకోరు, నిస్సిగ్గుగా వార్తలు రాస్తారు. మీడియా ఛానళ్ళు అట్లాగే ఉన్నాయి. తెలంగాణలోకి వచ్చేటప్పటికి ఇది లేదు. మరి ఇక్కడ జగన్ని కొట్టినట్టు అక్కడ కేసీఆర్ని కొడుతున్నారా మీడియా, ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ? ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడైనా అట్లా రాసుకొచ్చారు అడ్డదిడ్డంగా? లేదు కదా. రేవంత్ ఏదైనా స్టేట్మెంట్లు ఇస్తే, లేకపోతే బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తే అది కవరేజ్ చేయడమే తప్పించి నేరుగా అటాకింగ్ స్టోరీలు ఎప్పుడైనా రాశారా? ఇప్పుడు ఏమైనా రాస్తున్నారా? ఇప్పటికీ అప్పటికి చూడండి, 2019 నుంచి వార్తల పరంగా చూస్తే ఆంధ్ర తెలంగాణలో అక్కడ ప్రభుత్వం మీదకి అసలు ఏనాడు లేదు. ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్నట్టే చూపించారు పత్రికలు. అప్పుడప్పుడు రేవంత్ సంజయ్ ఇట్లాంటి వాళ్ళు విమర్శించినప్పుడే నడిచింది. కాబట్టి రాజకీయం అక్కడ రేవంత్కి వచ్చేటప్పటికి ఇట్లాగ బానిసత్వం చేసేటటువంటి విధంగా మీడియా లేదు. కానీ పబ్లిక్కి చెప్పుకోవడానికి రేపు పొద్దున్న టాపిక్ ఉండాలి. ఇప్పుడు సూపర్ 6 వాటిట్లలోకి వచ్చేటప్పటికి పెద్దగా ఆశించినంత చేయలేడు అతను. అందులో మ్యాక్సిమం ఇప్పటికే ఏదేదో రుణమాఫీకి సంబంధించినటువంటిది అది కూడా పూర్తిగా అందరికీ చేశాడంటే లేదు. కానీ కొంతవరకు చేసింది అంతవరకే. పెన్షన్లు ఈవెన్ ఆంధ్రాలో పెంచిన పెన్షన్లు కూడా అక్కడ పెంచాల. అట్లాగే రైతులకు ఇస్తానన్న డబ్బులు బోనస్ అయితే ఏదో ఇస్తున్నారట, 500 రూపాయలు ఇస్తానన్నది, ఇది మాత్రం లేదు. ఇది ఎకరాకి 10,000 రూపాయలు ఇస్తానన్నాడు కదా, అది జరగలేదు. తర్వాత ప్రతి మహిళకి ఇస్తానని 2,500 ఇట్లాంటివి ఏం చేయలేదు. ఏడాది అయిపోయింది. కాబట్టి ఈ ఏడాదిలో ఇక్కడ ఎట్లయితే మేము పాలన గాడిలో పెట్టామంటారో అక్కడ కూడా పాలన నేను గాడిలో పెట్టాను. చూసారా, వాళ్ళైతే కనుక కేసీఆర్ టైంలో సినిమా రంగాన్ని భయపెట్టారు. ఎలాగా, అధికారంలోకి రాగానే స్టూడియోలన్నిటికీ నోటీసులు ఇచ్చారు. అసలు అంతకుముందు స్టూడియోలన్నీ దున్నేస్తామని చెప్పారు కదా, ఏదో 1,00,000 నాగాళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నుతామని, అన్నపూర్ణ స్టూడియో స్వాధీనం చేసుకుంటామని, పద్మాలయ స్టూడియో తీసుకుంటామని ఇట్లాంటివన్నీ ప్రకటించారు ఉద్యమ సమయంలో. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి, ఈవెన్ రామోజీ ఫిలిం సిటీకి అయితే నోటీసు ధైర్యం కూడా చేయలేదు. వీళ్ళ వరకు నోటీసులు ఇచ్చేసి ఈ నోటీసుల మీద కోర్టులో స్టేలు తెచ్చుకునేటట్టు
దానికి తగ్గట్టు వీళ్ళు సహకరించారు. ఎప్పుడైనా కోర్టులో సవాల్ చేసేది ఏమైనా వెనక్కి తీసుకునే ప్రయత్నం జరిగిందా? లేదు. ఆ విధంగా ఒక లాలూచి కుదిరిపోయింది. రెండవ కోణంలోకి వచ్చేటప్పటికి ఏదైతే అందరూ వెళ్ళి కేసీఆర్ని ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో అందరూ వెళ్ళి కేసీఆర్కి బొకేలు ఇచ్చి నమస్కారం పెట్టి వచ్చారు, ఆశీర్వచనాలు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి పట్టించుకోవడం మానేశారు. అంటే అంతకుముందు చంద్రబాబుకి ఇచ్చినటువంటి విలువ తనకి ఇవ్వట్లేదని కోపగించినప్పుడు ఆయన పేరేంటి, ఒక ఇది యాంటీ నార్కోటిక్స్కి సంబంధించి చేసుకొచ్చారు కదా సబర్వాల్ నాయకత్వంలో, డ్రగ్స్కి సంబంధించి అందరు టెస్టులు ఇవన్నీ, ఆ నివేదికలు కూడా ఎవరికి తెలియదు ఈ రోజు వరకు. టెస్టులు చేసే నివేదికలు ఇవన్నీ, దాని మీద దాదాపుగా వాళ్ళందరినీ పిలవటం, ప్రశ్నించడం, అదంతా హడావిడి. సినిమా రంగానికి సంబంధించి ఫైనల్గా ఏం యాక్షన్ తీసుకున్నారంటే నథింగ్. వాళ్ళు విక్టిమ్సో తెలియదు, వాళ్ళు ఫెడలర్సో తెలియదు. సినిమా రంగంలో డ్రగ్స్ ఏమైనా ఆగినాయా? లేదు. కానీ కేసీఆర్ వాళ్ళకి ఆ వెసులుబాటు ఇచ్చేశాడు. అంత చేస్తే అలాంటి కేసీఆర్ చేతిలో ఉన్నటువంటి, అంటే కేసీఆర్ అంటే గౌరవించే ఫిల్మ్ ఇండస్ట్రీ తనని పట్టించుకోవట్లేదు అన్నటువంటి, అంటే భయపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ తనని పట్టించుకోవట్లేదన్న కోపం రేవంత్ రెడ్డికి ఉంది. ఎందుకని కేసీఆర్ నంది అవార్డులు ఏమి ఇవ్వాలి 10 ఏళ్లలో కూడా, ఆంధ్ర కూడా ఇవ్వలేదు కదా 10 ఏళ్లలో. ఇద్దామని చెప్పి ఫస్ట్లో అప్పట్లో చంద్రబాబు గారు అనుకుని బాలకృష్ణ నాయకత్వంలో పెడితే అది మొత్తం వీళ్ళకే ఇచ్చారు, కమ్మవారికే ఇచ్చారు అన్నటువంటిది ఎలిగేషన్ రాగానే రద్దే చేసి పడేశారు. 2019 తర్వాత అసలు అవార్డు ఊసేత్తలేదు, అదిగో అన్నారు. మధ్యలో 1-2 సార్లు స్టేట్మెంట్ వచ్చినాయి కానీ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, ఆగిపోయింది. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడికి రావట్లేదు, లేదా ఈయన్ని జగన్ పట్టించుకోలేదు అన్న కోపం జగన్కు ఉంది. లేదా జగన్కి సన్నిహితంగా ఉండేటటువంటి నటులు, చోటా మోటా నటులు, ఆలీ కానీ లేకపోతే పృథ్వీరాజ్ కానీ రోజా, వీళ్ళు నటులుగా మంచి నటులే, కానీ పలుకుబడి పరంగా ఒక మెగాస్టార్లు వాళ్ళ స్థాయికి వెళ్ళలేరు కదా. నందమూరి కుటుంబాలే వాళ్ళని సమన్వయం చేసుకురాగలిగిన నటులు వీళ్ళ దగ్గర లేరు. దాంతో వీళ్ళు ఏదైనా ప్రయత్నించినా జగన్ను సరే మీరు కానివ్వండి అని చెప్పినా వీళ్ళ వల్ల కాలేదు, వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ 2వ టర్మ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఈయన నంది అవార్డుల ప్లేస్లో గద్దర్ అవార్డులను ఇద్దాం అనుకున్నారు. తద్వారా తెలంగాణ ఉద్యమకారులకు ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం, ఆత్మసంతృప్తి కలిగించడం. అదే సందర్భంలో అవార్డులు ఇచ్చామని ఫిల్మ్ ఇండస్ట్రీ, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి అవార్డులు నచ్చలేదు. గద్దర్ అనేటటువంటి ఆయనకు ఒక గాయకుడు అవార్డు ఇస్తే బాగానే ఉంటుంది, కానీ టోటల్గా అందరికీ గద్దర్ అవార్డులు ఇచ్చేదేంటి? మన ఇళ్లలో గద్దర్ బొమ్మలు ఇప్పుడు అవార్డులు వచ్చినాయి అన్ని 10 బొమ్మలో 25 బొమ్మలో గద్దర్ పెట్టుకోవడం ఏంటి అన్నది వాళ్ళకుంది. నంది కాకపోతే ఇంకొకటి పెట్టండి, అంతేగాని అది తెలంగాణకి సంబంధించిన ఏ సరస్వతి అమ్మవారిది పెట్టచ్చు, బాసర అమ్మవారితో పెట్టచ్చు, లేకపోతే కనుక యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిది పెట్టచ్చు. ఇప్పుడు నంది అవార్డులు అనేటటువంటిది భగవంత్ సంకల్పం లాగానే ఉంటుంది. అది అట్లాంటిది ఏదన్నా పెట్టుకున్నా బాగానే ఉంటుంది, కానీ ఇది ఎట్లా అనేది వాళ్ళ ఉద్దేశం. అప్పటికి 2-3 సార్లు కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు, వీళ్ళకి అవ్వలేదు. ఇంకోటి ఇక్కడ ఆంధ్రాలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఈయన్ని ఏ సినిమా యాక్టర్ అని కలుస్తున్నారా? కలవరు. ఇక్కడ సినిమా వాళ్ళందరూ ఎవరితో టచ్లో ఉంటారు? పవన్ కళ్యాణ్తో టచ్లో ఉంటారు. అక్కడ తెలంగాణలో అట్లాంటి సినిమా ఇండస్ట్రీ ఎవరితో టచ్లో ఉండాలి లెక్క ప్రకారం? అతని పేరేంటి, కోమటిరెడ్డితో టచ్లో ఉండాలి ఆ మంత్రి గారు, కానీ ఆయన ఎవడు పట్టించుకోవాలి. గతంలో తలసాని ఉండేవారు, అప్పుడు కొంచెం అంటే తలసానికి రేపో మెయింటైన్ చేయడం అలవాటు ఉంది, గతంలో కూడా చేసిన అలవాటు. అవును, ఎందుకంటే ప్రతి ఫంక్షన్ లో కూడా కనిపించేవాడు, సినిమా ఫంక్షన్స్ లో కూడా. అవును, అదే వాళ్ళ కోపం ఏంటంటే కేటీఆర్ని పిలిచేవాళ్ళు, తలసాన్ని పిలిచేవాళ్ళు కంపల్సరీ. కోమటిరెడ్డిని పట్టించుకోవట్లేదు, వీళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు అసలు. ఈ కోపము ఉంది. ఇదంతా రేవంత్ రెడ్డి పేరే మర్చిపోయాడు, పుష్పాలు అన్నటువంటిది కూడా కనబడుతుంది. కాబట్టి ఓవరాల్గా పవర్ ఏంటి అంటే సినిమాల్లో ఫోటో ఇవ్వలేదని చెప్పేసి ముఖ్యమంత్రినే మార్చేసిన సీన్ కూడా ఏదో ఉందట. నేనైతే సినిమా చూడలేదు అనుకోండి, నేను టికెట్లు తగ్గాకనో లేకపోతే కనుక ఓటీటీలోనే చూద్దాం అనుకున్నాను. కాబట్టి నాలాంటి వాళ్ళని చూడలేము, అది పెద్దలకు సంబంధించినటువంటి లెక్క అందులో. కాబట్టి సినిమాకి సంబంధించినటువంటి అదే కంటెంట్, అదే దాంట్లో ఈ ముక్కు ఉందట, అది కూడా హర్ట్ అయింది. ఒకటి అటు రేవంత్ హర్ట్ అయ్యాడు సెంటిమెంటల్గా, ఈ పాయింట్ ఒక హర్టింగు. 3వ పాయింట్ వచ్చేటికి పోలీసులు అదేదో మనకి, నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. రావణాసురుడి పాత్ర ఎన్టీ రామారావు చేస్తే రాముడు వెళ్ళను, రాముడి పాత్ర ఎన్టీఆర్ చేస్తే రావణుడు వెళ్ళను, కృష్ణుడి పాత్ర ఎన్టీఆర్ చేస్తే దుర్యోధనుడు వెళ్ళను, అదే దానవీర సూరకర్ణ అని చెప్పేసి ఈయన చేస్తే కృష్ణుడు వెళ్ళను. అదే సందర్భంలో దుర్యోధనుడు హీరో అవుతాడు.
కాబట్టి అంటే మనకు కావాలంటే పురాణాల కథలనే మార్చేసాం. ఇప్పుడు అంతే. చివరికి అందులో విలన్ పోర్షన్ అతను సినిమా అదే దాని పేరేంటి పోలీస్ అధికారట, ఏదో స్విమ్మింగ్ పూల్లో టాయిలెట్లు పోయడం లాంటివి కూడా ఏదో చేస్తాడట అందులో. ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్, ఏది పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఏమైనా చేయగలదు రాజకీయ అడ్డంకులు లేకపోతే. కానీ మన దేశం, మన 2 రాష్ట్రాల్లో దౌర్భాగ్యం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి తాబేదారిగా పనిచేయడానికి లేదా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం పనిచేయడానికి మాత్రమే ఎంచుకుంటున్నాం. అంటే ఒకటిసారి ఇక్కడ ఏంటంటే, అంటే సినిమాల గురించి వచ్చింది కాబట్టి అల్లు అర్జున్ సినిమాల్లో దాదాపుగా పోలీసులు అందరినీ కొంచెం అంటే వాళ్ళకి ఏం చేత కాదు అన్నట్టుగానే చూపిస్తారు. ఇప్పుడు ఇందులో కాదు, మా జులై సినిమాలో కూడా అంతే కదా, వేరే ఒక పోలీస్ ఆఫీసర్ చేతిలో గన్ తీసుకుని ఈయన కాల్చేస్తా ఉంటాడు అల్లు అర్జున్. అక్కడ అంటే హీరోగా ఆయన చూపించాలని అలా చూపిస్తారో, పోలీస్ వ్యవస్థను తక్కువ చేసి చూపిస్తారో తెలియదు, కానీ నిజంగా అటువంటి ఇంపాక్ట్లు ఉంటాయి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అనేది డౌట్ వస్తుంది. అంటే లోపల ఇగో హర్ట్ అయ్యి ఉంటుంది వాళ్ళందరికీ. ఆ సినిమా ఇప్పుడు పోలీస్ కుటుంబం వెళ్ళి సినిమా చూస్తుంది, చూసి తమ తండ్రి తమ సోదరుడు ఏంది ఇది పోలీసులు ఇంతేనా అనేటటువంటిది రావట్లేదా, వాళ్ళలో గూడు కట్టుకున్నటువంటి కసి కూడా ఇక్కడ తీర్చుకున్నారేమో. రియల్ షెకావత్ అంటే ఏంటో చూపెట్టుంటారు. రియల్ షెకావత్లో విలను, రియల్ షెకావత్కి పుష్ప విలను. అందుకనే ఇప్పుడు ఆయన ఫోటో కూడా ట్రోల్ అవుతుంది. ఒక ఆయన అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినటువంటి పోలీస్ అధికారి వాస్తవంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నట్టు, ఫోటో అన్న దిగాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఫోటో ఏంటి అరెస్టే చేసి తీసుకుపోయాడు. ఇది రియల్ షెకావత్ ఈయన అని ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది అతని ఫోటో కూడా. కాబట్టి పోలీసుల ఈగో కూడా సాటిస్ఫై అయిపోయింది. అందరికంటే ఇంకోటి ఏంటంటే మానసికంగా ఒక వర్గం బాగా సంతృప్తి పడింది. అది అయాచిత వరం రేవంత్ రెడ్డికి మెగా ఫ్యాన్స్. ఏంటంటే మెగా ఫ్యాన్స్కి విపరీతమైన ద్వేషం ఉంది అల్లు అర్జున్ మీద. అప్పట్లో అదేదో సినిమా ఫంక్షన్లో పదే పదే అరుస్తూ ఉంటే నేను ఎట్టయితే నుంచి పవన్ కళ్యాణ్ పేరెత్తను మాట్లాడను అంటాం. అప్పటి నుంచి ప్రారంభమైనటువంటిది నువ్వెంత నీ బతికెంత అంటూ ట్రోల్ చేయడం ప్రారంభిస్తే, అయినా అతని సినిమాలు ఆడుతూనే వచ్చినాయి. ఆ తర్వాత సినిమాలు కూడా హిట్ అవుతూనే ఉన్నాయి. కానీ ఫెయిల్ అయింది అప్పుడెప్పుడో నా పేరు సూర్య అనేది ఫెయిల్ అయినట్టుంది. మిగతా అన్ని అతని సక్సెస్ అవుతానే వచ్చినాయి, హిట్లే ఉన్నాయి. ఇది దీంట్లో దెబ్బ కొట్టాలని వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నించారు. గత 15-20 రోజుల నుంచి విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేశారు. అయిపోయిందంట, ఖాళీగా ఉన్నాయి ఇదని. సరే సోషల్ మీడియాలో దాన్ని చూసేసుకుని జనాలు ఆగిపోతారంటే కొంత మేరకు ఉపయోగపడి ఉండొచ్చు. ఎందుకంటే తెలుగులో కలెక్షన్ తక్కువ వచ్చింది హిందీతో కంపేర్ చేస్తే. హిందీ ఇక్కడ లాస్ అయినటువంటి దానికంటే, అంటే ఇక్కడ బ్రేక్ ఈవెన్ వచ్చిందో లేదో చెప్పలేదు, బట్ ఓవరాల్గా చూసుకుంటే నిర్మాతలకైతే బ్రేక్ ఈవెన్ వచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్లకు బ్రేక్ ఈవెన్ వచ్చిందో లేదో మనకు తెలియదు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 1000 కోట్లు దాటిపోయింది. ఇది ఇంకా మరింత పుండు మీద కారం చల్లినట్టయింది మెగా అభిమానులకి. ఏదో దానికి తోడు ఈ పవన్ కళ్యాణ్ అభిమానులకి బాగా కోపం వచ్చిందేమో. అతను పుష్ప, అతని పేరేంటి, శిల్పా రవిని సంఘీభావం, అప్పటి నుంచి విపరీతమైన కోపం ద్వేషంగా మారిపోయింది అది. ఇప్పుడు వాళ్ళు విపరీతమైన ప్రచారం చేసిన ఇతను 1000 కోట్లు సంపాదించాడు. కాబట్టి వాళ్ళందరూ ఒక రకంగా అప్పటి నుంచి వైసీపీ ఓన్ చేసేసి ఇక్కడ పెద్ద వార్ నడుస్తోంది. వాస్తవంగా అల్లు అర్జున్కి అంతకుముందు సపరేట్ ఫ్యాన్స్ లేరు, మెగా ఫ్యాన్సే. ఎప్పుడైతే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు జనసేన వాళ్ళందరూ అతను ట్రోల్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకోవడం ప్రారంభించారు. వీటి మధ్యన వాళ్ళకి మానసిక సంతృప్తి ఓ రకంగా. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మెగా అభిమానులందరూ రేవంత్ ఫ్యాన్స్ అయిపోయారు. కొత్తగా ఓట్లు తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అతను. ఎందుకంటే ఎమోషనల్లో ఎలా గేమ్ నడపచ్చో తెలుసు కదా. లేకపోతే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అనుకునే స్టేజ్ నుంచి ఏకంగా తన అరెస్ట్ చేసి జైల్లో పెడతా, ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగానే జైల్లో పెట్టాడు కేసీఆర్. పెడితే ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, సీఎం క్యాండిడేట్, సీఎం ఓవరాల్గా సాధించి చూపెట్టాడు కదా అతను. ఎక్కడ అంటే ఒక లంసమ్ మనీ లాగా బల్క్ ఓటర్ మైండ్ సెట్ని క్యాప్చర్ చేస్తుంటాడు అతను. కేసీఆర్ మీద వ్యతిరేకతని ఫస్ట్ కనిపెట్టి బీజేపీ వైపుకి పోతున్న ఓటర్ని తన వైపుకి టర్న్ చేసుకోగలిగాడు, బీజేపీని వెధవం చేసి చూపెట్టి. కాబట్టి అలాంటి వ్యూహాలు పనడంలో మంచి దిట్ట అతను. అందులో భాగంగా ఇచ్చేసి ఉండొచ్చు. అంటే ఒకటిసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా అంటే నిజంగా సింక్ అయినాయో లేదంటే ఈయన మనసులో ఆ ఉద్దేశంతో మాట్లాడాడు అంటే సినిమా హీరోలు ఏమి
సైనికులా యుద్ధం చేసి వచ్చారా, వాళ్ళు ఏదో తీసుకుంటారు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు సినిమాలు తీసని, కేవలం అల్లు అర్జున్ గురించి మాట్లాడినట్టే ఉంది. అడిగారు కదా, అది అల్లు అర్జున్ గురించినే మాట్లాడాడు, అందులో మొహమాటమే ఉంది. అదంటే పేరు ఈ సందర్భంగా అరెస్ట్ చేసిన ఇష్యూ గురించి అదే టైంలో కాంక్లేవ్లో పాల్గొన్నాడు ఆయన ఇండియా టుడే దాంట్లో. ఇట్లాగంటే అవును ఏం తప్పే ఉందంట అన్నటువంటి పాయింటే చెప్పుకొచ్చాడు. అతను అందులో డైరెక్ట్గా చెప్పాడు, యాక్సిడెంట్ చేస్తే అదే అక్కడ చనిపోతే బాధ్యత వహించరా, అదే లేకపోతే వదిలేస్తే కనుక పెద్దవాళ్ళని వదిలేశారంటారు మీరే, కాబట్టి చేశాము, తప్పే ఉందని చెప్పుకొచ్చాడు అతను. అంటే ఇక్కడ ఇతను ఏంటంటే సినీ రంగాన్ని విలన్గా చూపించి సక్సెస్ అవ్వాలి అనుకున్నటువంటి జగన్ ఫెయిల్ అయ్యాడు వాస్తవంగా. టికెట్లు అడ్డదిడ్డంగా అమ్ముకుంటుంటే అదుపు చేసే ప్రయత్నం చేస్తే అదే అభిమానులు రివర్స్లో కొట్టారు జగన్కి, అందరి హీరోల అభిమానులు కలిసి. అలా కాకుండా ఇక్కడ సినిమా రంగానికి సంబంధించి జగన్ ఫార్ములానే రేవంత్ కూడా ఫాలో అవుతున్నాడు. సినిమా రంగం అనేది ఏం గొప్పది కాదు అనేది వీళ్ళిద్దరు ఫీలింగ్, ఇద్దరు రెడ్డి గారుల ఫీలింగ్ కూడా సినిమా రంగం గొప్పది కాదు అనేటటువంటిది. ఈ రెడ్డి గారిదే ఆ రెడ్డి గారు కూడా ఫాలో అవుతున్నారు. పవర్ అనేటటువంటిది అల్టిమేట్ అనేది చూపిస్తున్నారు. ఈయన యొక్క టికెట్ల రేట్ల వరకు చూపెడితే ఆయన ఏకంగా లోపల వేయించడం, లేకపోతే నాగార్జున అది పగల కొట్టడమా, ఏది దానికి సంబంధించినటువంటిది కన్వెన్షన్ పగల కొట్టడమా, అట్లాగే మోహన్ బాబు కేసులో కేసు పెట్టడమా, ఇట్లా ఏది పిలిపించి, అంటే మోహన్ బాబు కేసులో కేసు పెట్టారు కానీ ఇలా అరెస్ట్ అంటే పిలిపించారు కదా. మోహన్ బాబు వెళ్ళలేదు ఇంకా. మోహన్ బాబు విషయంలో చివరిలో విష్ణు ఏదో మాట్లాడి సెటరేట్ చేసినట్టున్నాడు, క్షమాపణ చెప్తారు, ఇది కేసు విత్డ్రా చేసుకుంటే అలా చూసుకుంటామన్నా. కొంత తేడా అయితే ఉంది విష్ణుకి ఇదే దాంట్లో మోహన్ బాబు ఉదంతంలోనూ అల్లు అర్జున్ ఉదంతంలో. ఎందుకంటే అల్లు అర్జున్ ఉదంతంలో కోర్టులో కేసు వేసాడు అతను కొట్టేయమని, దాంట్లో నువ్వు బలంగా ప్రభుత్వం తరపున వాదించి దాన్ని రిజెక్ట్ చేయమని అడగచ్చు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తే జెన్యూన్గా ఉండేది. కోర్టు కూడా రిజెక్ట్ చేసింది కాబట్టి మేము అరెస్ట్ చేసామని కాకుండా ముందే అరెస్ట్ చేయడం, ఓ పక్కన కేసు విచారణకు ముందే అరెస్ట్ చేయడం. అందుకని పైగా ఇతను కూడా 25 లక్షలు ఎంతో ఆ రోజే చెప్పేశాడు, ఆ మరుసటి రోజునే చెప్పేశాడు. అదే ఇతను లేక బాధ్యతగానే ఉన్నాడు ఆ విషయంలో, మరి ఇచ్చాడో లేదో తెలియదు. అల్లు అర్జున్ చేసిన తప్పల్లా ఒకటే, వెళ్ళి పరామర్శించి ఉండాల్సింది వాళ్ళ ఫ్యామిలీ. ఏది హాస్పిటల్లో ఉన్న బిడ్డను పరామర్శించడం అది చేస్తే, ఇప్పుడు ఇతని వీరాభిమాని ఆ కొడుకేనట. అతనే నలుగున్నప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు, చావుబతుకుల మధ్యన ఉన్నప్పుడు మరి మెడికల్ ఖర్చులు పెట్టుకుంటూ ఉండొచ్చు. తనే కనుక ఫోన్ వెళ్ళి కూర్చుని అతను నేను మాట్లాడుతున్నాను నాన్న అల్లు అర్జున్ని లే అంటే కనుక కుర్రోడ్లో ఉండే టెంపర్ ఎట్టు ఉంటుంది, అది చేయలేకపోవడం అతను తప్పు. అందువల్ల పబ్లిక్లో కూడా డిఫరెంట్ టాక్ వచ్చిందనమాట. ఫైనల్గా వచ్చేటప్పటికి ఇక్కడ ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోతుందని చూపించే ప్రయత్నంతో పాటుగా ఒక్క మగాడిగా రేవంత్ రెడ్డి రియాక్షను. ఇక్కడ మోహన్ బాబు విషయంలో మరి ఇలా పాటించలేదే, ఈయన కోర్టుకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు, ఆయన చివరికి నేను TV9 వాళ్ళు బ్రేకింగ్లు వేశారు, పరారీలో ఉన్నాడు, నేను ఆడికి పోలేదు మా ఇంట్లోనే ఉన్నానని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అది తర్వాత ఇల్లు ఉండొచ్చును, అట్లా ఉంటుంది. చెయ్యాలనుకుంటే ఎందుకు చేయలేరు. అదే కానీ ఒకటిసారి ఇప్పుడు మళ్ళీ ఒకప్పుడు సినిమా టికెట్ల వివాదంలో సినిమా పెద్దలు అందరూ వచ్చి జగన్ని ఎలా కలిసి కూర్చొని మాట్లాడారు, ఇప్పుడు అలాంటి సీన్ ఏమన్నా చూడబోతున్నావా? సినిమా పెద్దలు అందరూ వచ్చి రేవంత్ రెడ్డితో కూర్చొని మాట్లాడితే కానీ ఇష్యూ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చూడాలి. బేసిక్గా అట్లా జరుగుతుందా లేదా అనేటటువంటి. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో ఓ దాసరి నారాయణరావు, లేకపోతే ఒక కోదండరామిరెడ్డి, లేకపోతే అప్పట్లో కొంతమంది ఉండేవాళ్ళు, డి రామానాయుడు, ఇట్లాంటి పెద్దలు. ఆ పెద్దల మాట ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు వినేవాళ్ళు. వీళ్ళకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు విన్నారు, వీళ్ళతో తక్కువ అంటే వీళ్ళు ఎక్కువ సంపాదించేవాళ్ళు ఆ రోజుల్లో. రాఘవేంద్రరావు, అశ్విని దత్తు, ఈ 5 లెజెండ్స్ మాటలు వింటుండేవాళ్ళు, వీళ్ళ మాట ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాంటి పెద్దలకు గౌరవించేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే డౌన్ అయ్యారో ఇప్పుడు ఎవరికి వాళ్ళే తోపులు. ఇప్పుడు సుకుమార్ మాట రాజమౌళి వింటాడా, రాజమౌళి మాట ఆయన పేరేంటి రామ్ గోపాల్ వర్మ వింటాడా, రామ్ గోపాల్ వర్మ మాట పూరి జగన్నాథ్ వింటాడా? అందరూ బాగానే ఉంటారు, కాకపోతే ఎవరి ఈగోలు వాళ్ళకున్నారు. హీరోల ఈగోలు అయితే మామూలుగా లేదు అసలు. అప్పటికి పాపం చిరంజీవి గారు అందరినీ కలిపి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అయితే ఆయన ఏంటంటే దాసరి పాత్ర పోషించడానికి సిద్ధంగా లేరు చిరంజీవి గారు. ఎందుకు ఆయన ఇదంతా పెద్దరికం, రోజు ఆ కమిటీ వస్తుంది, ఈ అసోసియేషన్ వస్తుంది, ఇదే చర్చ నడుస్తుంటుంది. ఆయన సినిమాలు, ఆయన కుటుంబ సినిమాలు, ఆయన ఎక్కువగా తన ఈ వయసులో
సినిమా మిగతాది టైం ఇంటికి స్పెండ్ అనే దాని మీద ఉన్నాడు ఆయన. కానీ టికెట్ల వ్యవహారంలో ఆయన పెద్దన్న పాత్రే అదే పోషించారు. అనేది అట్లాంటి వరకు చేయడం కానీ మొత్తం రోజు ఇక పెద్దన్న పాత్ర అనేది బిగిన్ అయితే రోజు ఇదే ఉండేది. ఇదివరకు దాసనారాయణ తన సినిమాకి సంబంధించి 2 గంటలు కేటాయిస్తే ఈ సినిమా రంగానికి సంబంధించి మిగతా గంటలు కేటాయించేవాడు. అందుకని ఆయన సినిమాలు అట్లా ఫ్లాప్ అయినాయి. ఆ తర్వాత ఆయన నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. మిగతా వాళ్ళ ఎందుకంటే ఇదే పనిలో ఉండిపోవాల్సి వస్తుంది, ఇంకా సొంత సినిమా మీద బొర్రేం పెడతారు. కాబట్టి ఇప్పుడు చిరంజీవి ఆ బాధ్యత తీసుకోమని వీళ్ళందరూ అడిగితే చేస్తారా లేదా చూడాలి. కానీ ఇందులో ఇందాక మీరన్న పాయింటే నిజంగా మెగా కుటుంబంలో ఏమన్నా చిచ్చు కూడా ఇంతవరకు ఏమన్నా తీసుకొచ్చింది అంటే నిజంగా గ్యాప్ ఉంది అని అనుకోవాలి. ఒకటి క్లియరు, పవన్ కళ్యాణ్లో మాత్రం అల్లు అర్జున్ పట్ల అసంతృప్తి అలాగే ఉన్నట్టుంది. ఎందుకంటే తను తలుచుకుంటే ఇప్పుడు చంద్రబాబు మీద ఇదివరకు ఫుల్ అటాక్ చేసేవాళ్ళు వీళ్ళు, అట్లాగే నందమూరి యాక్టర్ల మీద విపరీతమైన ట్రోల్ చేసేవాళ్ళు. ఓ రకంగా వర్గ శత్రుత్వం లేదా కుటుంబ శత్రుత్వాలు నాయకులకి లేదు, కానీ వాళ్ళ అభిమానులకైతే చాలా బలంగా ఉండేది దాదాపు 30-40 ఏళ్ళ నుంచి కూడా. అయితే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యాక అది క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే బాలకృష్ణను అప్పట్లో అయితే ప్రోత్సహిస్తే ఎట్టుండేది, నాగబాబును పవన్ కళ్యాణ్ బాలయ్యని నిలదీయడం, ఆ పాయింట్ రైజ్ చేసినప్పుడు ఎవరికాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఎదురు ట్రోల్ చేసుకున్నవాళ్ళు. అదే వాళ్ళు ఎదురు కలిసిపోవాలనుకుంటే తర్వాత ఎప్పుడన్నా ఇవాళ ఒక్కరోజన్నా బాలకృష్ణకి వ్యతిరేకంగా వీళ్ళు పెట్టగలుగుతారు, లేకపోతే చిరంజీవి వీళ్ళ గురించి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారా, కలిసిపోయారు. అంటే అగ్రనాయకులు కలిస్తే ఇక తర్వాత ఉన్నది ప్రాబ్లం. అప్పటి నుంచి అసలు ఒకళ్ళనొకళ్ళు ట్రోల్ చేసుకోవట్లేదు, ఇద్దరు కలిసి ఇంకొకళ్ళకంటే ఈ సినిమా పిచ్చోళ్ళ దగ్గర ఓ సమస్య ఏముంటుందంటే ఎవడో ఒకరిని తిట్టకపోతే వాళ్ళ హీరోయిజం గొప్పతనం రాదు. వాళ్ళ హీరోని గొప్పోడు అనిపించాలంటే ఒక విలన్ చూపెట్టాలి. ప్రతి సినిమాలో హీరో గొప్పోడు అంటే వాడు అందరికి డబ్బులు ఇస్తుంటే కుదరదు, దాంతోపాటుగా ఒక విలన్ ఉండాలి కదా. ఇక్కడ ఇప్పుడు నందమూరిని విలన్గా చూపించడానికి మెగా వాళ్ళకి ఇష్టంగా లేదు. ఎందుకు పైన ఇద్దరు కలిసి పని చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త విలన్ దొరికాడు వాళ్ళకి, అల్లు అర్జున్. మానసిక సంతృప్తి అది, దాన్ని ఏమో ఆపే ప్రయత్నం చేయట్లేదు కదా మెగా అభిమానులు. పవన్ కళ్యాణ్ అంటే కాదా లేదు అని ఎదురు తిరిగే దమ్మె ఎవడికి లేదు, కానీ చేయట్లేదు కదా. ఈవెన్ నిన్న కూడా వెనక్కి తగ్గాడు అల్లు అర్జున్. అల్లు అరవింద్ జైలు నుంచి రాగానే వెంట పెట్టుకుని తీసుకెళ్ళినట్టున్నాడు, ఇద్దరు చెరొక కారులో వెళ్ళినట్టున్నారు కదా. చిరంజీవి గారిని గెలిచారు, నాగబాబు గారిని గెలిచారు, బట్ వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అట్లాగే ఇటు పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారట నేను ఉదయం 10:30 దాకా కూడా. మొన్న అందరూ అనుకుందేంటి, మొన్న రాత్రి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు, ఆ ప్రోగ్రామ్ అవగానే అదేది దాని పేరేంటి విజన్ డాక్యుమెంట్ ప్రోగ్రామ్ అవగానే విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ వెళ్ళారు మేనల్లుడు కోసం. అదే మేనల్లుడు కాదనుకుంటా కదా, వీళ్ళకి అల్లుడు అవుతాడు అంతే కదా, వీళ్ళ వీళ్ళ వదిన గారికి కదా మేనల్లుడు, కాబట్టి అల్లుడు అవుతాడు. అల్లుడు కోసం వెళ్ళారని చెప్పి ప్రచారం జరిగింది. ఈవెన్ కొంతమంది అయితే హితో కూడా చెప్పారు మెగా అభిమానులు మీరు ఎందుకు కొట్టుకోవడం వల్లని. నిన్న పొట్టి శ్రీరాములు ఈ కార్యక్రమం జరిగింది కదా సార్, అందులో పాల్గొని వెళ్ళలేకపోయారని కూడా. అదే మళ్ళీ నేను అక్కడే ఉన్నారు అన్నటువంటి కూడా చెప్తున్నాను. నేను ఉదయం 10:30కి వచ్చారని మళ్ళీ మొన్న కదా, మొన్న నా సాయంత్రం వెళ్ళారు, మళ్ళీ నేను వచ్చేసారు వెనక్కి. కలవాలనుకుంటే కలిసి ఉండొచ్చు కదా, లేదా ఓ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు జగన్ ఇచ్చాడు స్టేట్మెంటు, కేటీఆర్ ఇచ్చాడు స్టేట్మెంటు, సంజయ్ ఇచ్చాడు, కిషన్ రెడ్డి ఇచ్చాడు, ఎందుకు ఇప్పుడు నాని ఇచ్చాడు, సినిమా యాక్టర్లు కూడా ఇచ్చారు కదా. భయపడ్డోళ్ళు ఇవ్వాల, నాగార్జున ఏ స్టేట్మెంట్ ఇచ్చినట్లేడు, అంటే పెద్ద నటులు భయపడ్డట్టున్నారు. చిరంజీవి ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు, నాగబాబు ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు, విజయ్ దేవరకొండలు ఇట్లాంటి వాళ్ళందరూ సపోర్ట్ గా అయితే ఉన్నారు అనేది స్టేట్మెంట్ ఇవ్వకపోయినా చిరంజీవి అరెస్ట్ అయిన వీళ్ళు వచ్చారు ఇంటికి అంతే. తర్వాత వచ్చినప్పుడు కానీ అదంతా అక్కడే కూర్చుని కథ నడిపించలేదు కదా, బేసిక్గా పరామర్శించి వచ్చారు. ఆ తర్వాత అల్లు అరవింద్ వాళ్ళని తీసుకుని వచ్చి థ్యాంక్స్ చెప్పించాడు. అక్కడితో క్లోజ్ అయితే ఇప్పుడైనా సరే మెగా అభిమానులు మన బన్నీని ఎందుకు ట్రోల్ చేయొద్దు ఎవరు అని ఒక్క మొక్క నాగబాబు చెప్తే ఆగిపోతుంది. జరగట్లేదు కదా. మేబీ వాళ్ళు ఎట్లాంటి కోరుకుంటున్నారంటే మెగా అభిమానులు నన్ను క్షమించండి ఆ రోజున అన్న మాటల్ని, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నా దేవుడు, చిరంజీవి కుటుంబమే లేకపోతే నేను లేను, మా కుటుంబం లేదు, మా నాన్నగారు సంపాదించుకుంది వాళ్ళ కుటుంబం మీద చిరంజీవి గారి సినిమాల వల్లనే, నేను సంపాదించుకుంది పేరు కానీ నేను సక్సెస్ అవుతుంది కానీ చిరంజీవి గారి ఆశీస్సులతోనే అని చెప్పి నేను ఇవాళ కొన్ని చూసా పోస్టులు.
ఏది చిరంజీవి గారిని కలిశాక ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఫోటోలో జేబులో చేతులు పెట్టుకుని ఉన్నాడు. ఆయన దగ్గర చేతులు కట్టుకుని ఉంచోరా, ఏంటి బలుపా నీకు, ఆయనకి నిన్ను రానిచ్చాడు మా దేవుడు అని కొంతమంది. అట్లాగే నాగబాబు గారి కూర్చున్నప్పుడు ఎదురు సోఫాలో కూర్చున్న ఫోటో ఏదో ఉంది, దాని దగ్గర కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. ఆయన ఎదురుగుండా కాలు మీద కాలేసుకుని కూర్చుని అంత సీన్ ఉందిరా నీకు, నువ్వెంత, నీ బతికెంత, నీ కోతి మొహం ఎంత, ఈ టైపులో ట్రోల్స్ నడుస్తున్నాయి స్టిల్ నౌ. ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు లేకపోవడమా ఏంటనేది తెలియదు మనకు కూడా. సరే, ఇదే సందర్భంలో వైసీపీ కూడా దీన్ని ఇది రాజకీయం చేయాలనో లేదంటే అల్లు అర్జున్ తన వైపు ఉన్నాడనో ఏమన్నా ఆ తరహా పాలిటిక్స్ చేయాలనుకుంటుందా? ఎందుకంటే ఈయన అరెస్ట్ అయిన వెంటనే జగన్ గారు ఒక ట్వీట్ పెట్టారు. తర్వాత సోషల్ మీడియా అయితే మొత్తం నువ్వు సింగిల్ కాదు భయ్యా, మేము అండగా ఉన్నాం, నిన్ను వదిలేయు, ఇలా చాలా హడావుడే చేశారు. ఇదంతా కూడా మిగిలిన వాళ్ళు ఎవరు పెద్దగా ట్వీట్ పెట్టలేదు. పైగా తోటత్రిమూర్తులు కూడా వెళ్ళి కలవడం. ఓకే, ఆయన కాపు నాయకుడు కాబట్టి అలా వెళ్ళాడు, ఇంకో రకంగా వెళ్ళాడు, ఆయన కూడా వైసీపీ కాబట్టి ఆ రాజకీయం అన్న కనిపిస్తుంది. ఏదో సామెత ఉంది, ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడే. బేసిక్గా దానికి వీళ్ళు ఎందుకు అయ్యా అంటే వీళ్ళకి ఇక్కడ ప్రభుత్వ సమస్యల మీద ఏదైనా మాట్లాడితే కనుక కుమ్మేస్తున్నారు వీళ్ళు. అంటే ఒకటి సార్, సినిమా పరిశ్రమలో ఉన్న నాయకులు చిన్న వాళ్ళు, ఇందాక మీరు అంటే నాని వీళ్ళందరూ పరామర్శించారంటే ఓకే, తోటత్రిమూర్తులు వెళ్ళి పరామర్శించడం ఏంటో, జగన్ గారు ట్వీట్ పెట్టడం ఏంటో మరి. తోటత్రిమూర్తులు అంటే వ్యక్తిగతం అనుకోండి, అది కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. తను కూడా ఎమ్మెల్యే కావడానికి ఆ రోజుల్లో చిరంజీవి గారి ఆశీస్సులు అనేటటువంటిది అంతా ఉండుండొచ్చును, పిఆర్పీలో కూడా ఉన్నారు కాబట్టి ఆ రూట్లో ఉండుండొచ్చును. అంటే అల్లు అరవింద్ వీళ్ళతో కూడా కాంటాక్ట్స్ అయ్యి ఉన్నట్టున్నాయి ఆయనకి, అది లెక్కలోకి రాదు. కానీ వైసీపీ వాళ్ళ గొడవ ఏంటంటే ఇప్పుడు తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదు. బేసిక్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళకి ఆగదు సహజంగా. ఇప్పుడు ఇక్కడ కనుక జగన్ ఏదే చంద్రబాబు మీదనో లేదా పవన్ కళ్యాణ్ మీదనో పెడితే వెంటనే తీసుకెళ్ళి లోపలేస్తున్నారు, లేకపోతే రచ్చరచ్చ నడుస్తుంది, సమాధానాలు చెప్పుకోవడం ఇదంతా అవుతుంది. అదే ఇప్పుడు వాళ్ళకి మెగా ఫ్యాన్స్ మీద విపరీతమైన వ్యతిరేకత అయితే పెరిగిపోతుంది. క్రమక్రమంగా వీళ్ళిద్దరి మధ్యన ఒక ద్వేషభావం పెరిగిపోతుంది. ఒకప్పుడు నందమూరి వర్సెస్ మెగా అభిమానుల మధ్యన ఉన్న వార్ టైప్లో ఇప్పుడు వీళ్ళు సినిమా యాక్టర్గా జగన్, కానీ జగన్ ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ అయిపోతుంది. ఇక్కడ జాగ్రత్తగా దాంట్లో తటస్థ పాత్ర పోషిస్తోంది తెలుగుదేశం అభిమానులు. వాళ్ళు ఎవరు అల్లు అర్జున్ ట్రోల్ చేయలేదు, చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. అల్లు అర్జున్ ట్రోల్ వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయాలి, అల్లు అర్జున్కి వ్యతిరేకంగా వాళ్ళు ఎవరు బోలా, ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు మాత్రమే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని వీళ్ళు తిడతా ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని కాదు కదా, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఏం మాట్లాడరు. రెండోది రేవంత్కి జగన్కి ఎట్లాగో శత్రుత్వం ఉంది. రేవంత్ జగన్ని యాక్సెప్ట్ చేయడు, రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుంటాడు కానీ జగన్ని యాక్సెప్ట్ చేయడు. ప్లస్ అతను వాళ్ళ మనిషి అనేటటువంటి ఫీలింగ్ కూడా ఉండదు, చంద్రబాబు గారి మనిషి అని. దాంతోపాటు ఇప్పుడు ఇది అల్లు అర్జున్కి ఒక మోరల్ సపోర్ట్ అనే పేరుతో వీళ్ళు వాస్తవంగా అల్లు అర్జున్కి సపోర్ట్ అనే కంటే కూడా మెగా అభిమానులు ద్వేషించడానికి దీన్ని ఒక పాయింట్గా వాడుకుంటున్నారు వాళ్ళు, అంతే. అది ఎవరు రాజకీయాలు చేసేస్తున్నారు. రైట్, చూద్దాం. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత నడుస్తున్న వ్యవహారం చూస్తూ ఉంటే పెద్ద హడావిడే చేస్తారు. దీంట్లో రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు, రాజకీయం కూడా చేసేస్తున్నారు. కాకపోతే నిజంగా ఒక కుట్ర కోణంలోనే ఇదంతా జరిగిందా ఏంటి, రేపొద్దున్న ఎవరు ముందుకొచ్చి సెటిల్ చేసుకుంటారు, సినీ పరిశ్రమ వర్సెస్ రాజకీయం లేదంటే పొలిటికల్ ఇండస్ట్రీ అన్నట్టుగా తెలంగాణలో ఈ వ్యవహారం అంతా నడిచింది. చూద్దాం.